పైన రావడం చాలా సంతోషం. అదే కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నా. మీరు అందరూ తప్పక ప్రతి వారం హాజరు కావాలని కోరుతా ఉన్నాను. మరి ముఖ్యమైనటువంటి సందేశం ఈరోజు మనకు మనం జరుపుకోబోయేటువంటి ఇండియన్ క్రిస్టియన్ డే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం అందరం కూడా భారతదేశానికి బ్రిటిష్ వారు మరి తెల్లోళ్ళు సువార్త తీసుకొచ్చినారు, తెల్లోళ్ళ మతము అనేటువంటిది ఎట్లయితే దేశమంతటా మాట్లాడుతుంటారో దానిని పూర్తిగా అబద్ధం అని చెప్పడం కొరకు మనం పూర్తి స్థాయిలో గట్టిగా నిలబడవలసినటువంటి ఒక అంశం ఈరోజు మనకు ముందుకున్నది. అదే మరి మన దేశానికి తోమా వచ్చినటువంటి విషయం. అంశం 52 ఏడీలో ఆయన వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి ఇండియన్ క్రిస్టియన్ డే ఏ విధంగా జరుపుకుంటాం, దానికి ఉద్దేశాలు ఏంటి, అసలు ఎందుకు తోమా మాత్రమే పంపబడ్డాడు ఈ దేశానికి అనే విషయాలు సురేష్ మనోహరన్ గారు చాలా చక్కగా వివరించినారు. వారు చెప్పిన ఈ రోజు మెసేజ్ అందరూ ఆదివారం నాడు మీ చర్చిలలో దీనందరూ వాక్యం చెప్పండి పాస్టర్లు. ఎందుకంటే మనకు ఖచ్చితంగా మన విశ్వాసులకు తెలవాలి, మనకు తెలవాలి. సెయింట్ థామస్ ట్రెడిషన్ అని మేము చదువుకున్నాం. మరి సుందరపాలన్న అయినా నేనైనా మా చరంపూర్ యూనివర్సిటీ ద్వారా మేము చదువుకున్న రోజులు సెయింట్ థామస్ ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీ చదివినప్పుడు, చర్చ్ హిస్టరీ చదివినప్పుడు సెయింట్ థామస్ ట్రెడిషన్ అని ఒకటి ఉంది. అది ఈ ట్రెడిషన్ పూర్తి స్థాయిలో మరి దేశం మొత్తం మీద తీసుకురాలేకపోయినారు. కారణాలు అనేకం. ఎందుకంటే దాన్ని బలపరిచే విధంగా బైబిల్లో ఏం లేదు కదా అని కొందరు రకరకాల వాదనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మార్తోమా చర్చి లేదా మరి కేరళకు సంబంధించినటువంటి హిస్టరీ ప్రకారము మైలాపూర్ ఆయన వచ్చినటువంటిది అన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. సెయింట్ థామస్ గారు భారతదేశానికి వచ్చినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. మరి ముఖ్యంగా చక్కటి అంశంతో స్టార్ట్ చేసినారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆశీర్వాదకరమైనటువంటి అంశం. మరి నీతిమంతుడు అంటే విశాలమైన దేశంలో నీతిమంతుడు అనేటువంటి మాట మరి సురేష్ గారు వారినాడు. ఇంత విశాలమైన దేశంలో ఒక్క నీతిమంతుడు వచ్చినాడు, ఆయనే సెయింట్ థామస్, అదే తోమా గారు. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఈ దేశానికి వచ్చినాడు, ఎందుకు వచ్చినాడు అనే విషయాలు వారు చెప్తున్నప్పుడు నిజంగా ఆయన అడుగు పెట్టినటువంటి ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. అప్పుడు మన దేశంలో అంతా కూడా ఇండియాని అందరు బయట నుంచి చూసి స్పిరిచువల్ కంట్రీ అంటారు. ఎందుకంటే ఏ దేవుని నమ్ముకున్నా పర్వాలేదు, కానీ 33 ఏమంటారని 3 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు. అంటే ఎక్కడ చూడు స్పిరిచువాలిటీ ఐదర్ డార్క్నెస్ ఆర్ లైట్. స్ట్రాంగ్ గా ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. తోమా ద్వారా స్ట్రాంగెస్ట్ లైట్ దేబడింది. డార్క్నెస్ మీద ఉన్నటువంటి స్పిరిచువల్ గా ఏదైతే డార్క్ గా ఉండి ఆ సత్యాన్ని కాకుండా అసత్యాన్ని వెతికే పరిస్థితులు ఉన్నాయో అందులో ఇంకొకటి సురేష్ గారు చెప్పినారు. ఋషులు మునులు తపస్సు చేస్తూ వేదాలు చదువుతూ అనేక రకాలుగా దేవుడు ఎవరు తెలుసుకుందామనే తపనతో ఉన్న దేశాలలో అతి ప్రాముఖ్యమైన దేశం భారతదేశం. అందుకే భారతదేశానికి ఎవరైతే యేసు ప్రభును ప్రత్యక్షంగా మరి చూస్తేనే నమ్ముతానని చెప్పినాడు. చాలా అద్భుతమైనటువంటి వివరణ సురేష్ మనోహరన్ గారు వారి విషయంలో, తోమా విషయంలో చెప్పినటువంటి మాట. రేషనలిస్టిక్ ఏమన్నారు సార్? రేషనలిస్టిక్ రుజువు లేకుండా నమ్మడు, రుజువు లేకుండా నమ్మడు అంటే దీని ఇంగ్లీష్ లో మీరు వాడిన వర్డ్ రేషనలిస్టిక్. ఆయన ఈజ్ రేషనలిస్టిక్. నేనంట రేషనలిస్టిక్ థామస్. సో రేషనలిస్టిక్ థామస్ ఏం చేసినంటే రీజన్ కావాలా, నాకు రీజన్ కావాలా, రీజన్ ఉంటేనే నేను. అట్లనే మన దేశంలో సాధు సుందర్ సింగ్ కూడా నువ్వు ఉంటే నన్ను కాపాడు, నేను ట్రైన్ కింద పడతా, లేకపోతే నువ్వు ఉంటేనే, నువ్వు నిజంగా ఉంటే కనబడనే మాట భారతదేశంలో ఎక్కువ వినబడుతుందండి. అది ఎందుకు కానీ నాకు తెలిసిన వాడు యేసు ప్రభు నిజమైన, నువ్వు నిజమైన దేవుడు అయితాను. ఎందుకంటే అనేక మంది దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి, అనేక దేవతలు ఇక్కడ ఉన్నారు కాబట్టి. కానీ యేసు ప్రభును మరి నిజంగా రుజువులతో చూసిన వ్యక్తిని ఇక్కడ పంపించినారు. అందుకే నేనే సాక్ష్యము అని చెప్పి వచ్చిన ఆయన. నేనే సాక్ష్యం అయ్యా బాబు, నాకంటే ఎక్కువ సాక్ష్యం ఈ దేశానికి రాదని చెప్పి 52 ఏడీలో సెయింట్ థామస్ వచ్చినటువంటి విషయాలు మరి చెప్పినటువంటి విధానం. మొదటగా ప్రాఫెసీ, హిస్టరీ, మరి ఫ్రూక్టిఫై, ప్రిఫరెన్షియల్లీ, కామన్లీ, టెస్టిమనీ, థ్యాంక్ఫుల్లీ, మోటివేషనల్, ఇవన్నీ కూడా సబ్ హెడ్డింగ్స్ తీసుకొని వారు చెప్పినటువంటి విషయం. తర్వాత తోమా భారతదేశానికి రావటం అనేది సడన్ గా జరిగింది కాదు అనేటువంటి కూడా జ్ఞాపకం చేసుకుంటారు. అది గుర్తు చేశారు. ఇది సడన్ గా ఆయన ఏదో బై కుక్కారు కురుకు రావటం కాదు, ఫ్లూక్లో రావటం కాదు. ఆయననే ఎందుకు పంపినారంటే ఈ దేశం యొక్క మరి ఈ దేశం యొక్క తత్వము, తత్వవేత్తలు ఏ విధంగా ఉన్నారో, తత్వము బోధించే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, గురువులు ఋషులు మునులు ఏ విధంగా ఉన్నారో, ఈ దేశంలో ఉన్నటువంటి చోళులు, అక్కడ ఉన్నటువంటి మరి నమ్ముద్రిలైతేమి,
తోలులైతేమి, అప్పుడున్నటువంటి బ్రాహ్మణికల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఎంత జ్ఞానంతో నింపబడి చూశారో అటువంటి వారి మధ్య ఎవరిని పంపారంటే నిజంగా తోమాను చూస్ చేసుకుంది. ఎందుకంటే నేను చూసినాను అని చెప్పడం కొరకు. మీరు ఎన్ని వేదాలు చెప్పండి, ఏమని చెప్పండి, నా పర్సనల్ టెస్టిమనీ చెప్తున్నాను. నేను పర్సనల్ గా టెస్టిమనీ, నేను చూసి మాట్లాడి ఆయన గాయాల్లో వేలు పెట్టి వచ్చిన వ్యక్తినిగా నేను చెప్తున్నాను చెప్పడం కొరకు తోమాని ఇక్కడికి పంపించినటువంటి అద్భుతమైనటువంటి వివరణ చెప్పారు. తర్వాత చాలా అద్భుతంగా మాట్లాడినటువంటి ప్రసంగి విషయంలో చెప్పినారు. ఇంపైన మాటలని నేను చాలా ఇష్టపడతానండి. ఇంపైన మాటలు అంటే నాట్ ఇంపైన అంటే షుగర్ కోటెడ్ కాదండి. ఇంపైన మాటలు అంటే ఏదో బ్లఫ్ కాదండి. ఇంపైన మాటలు అంటే ఎవరినో ప్లీజ్ చేసేది కాదండి. ఇంపైన మాటలంటే చాలా అద్భుతమైనటువంటి ప్రసంగి 12-10 వచనం తీసుకుని ఏదైతే గిఫ్ట్ గురించి చెప్పినారో, ఒక గిఫ్ట్ ను కవర్లు చాలా అద్భుతం అండి. మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, డాక్టర్ డేవిడ్ ఎర్ల్ అని. ఇంగ్లాండ్ లో నేను ఉన్నప్పుడు ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి నాకు సపోర్ట్ చేసిన ఆయన ఒక చిత్తు కాగితం చేతిలో తీసుకున్నా కూడా ఆ పేపర్ కు వాల్యూ అనిపించేది నాకు. ఎందుకంటే ఆయన పట్టుకునే విధానము, ఆ చిత్తు కాగితాన్ని ఆయన ట్రీట్ చేసే విధానం. ఐ థింక్ సేమ్ గోస్ టు సురేష్ మనోహరన్ గారు ఆల్సో. హౌ యూ ట్రీట్, హౌ యూ హోల్డ్ ఇట్ అనేది ఇంపార్టెంట్. ఆ గిఫ్ట్ ను మామూలుగా ఇట్లా ఇచ్చేయడం కాకుండా దాన్ని చక్కగా ప్యాక్ చేసి, ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత అద్భుతంగా, అది చాలా అద్భుతమైనటువంటి మాట. ఒక గిఫ్ట్ లో పెట్టి ఇస్తే ఎట్లుంటది ఆ గిఫ్ట్ ను అనేది, ఆ మాట అనగా తోమా కూడా మన దేశానికి రావడాన్ని బట్టి అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉండాలి. ఇక్కడ మాట్లాడాలంటే దేశంలో 20 సంవత్సరాలు సేవ చేసినాడు, మామూలు విషయం కాదండి. ఆ రోజుల్లో 20 సంవత్సరాలు ఆయన అంత పెద్ద మరి అప్పుడున్నటువంటి పండితుల మధ్య ఆయన సేవ చేసినాడంటే ఎంత చాకచక్యంగా మాట్లాడి ఉంటాడు, ఎంత ఇంపుగా మాట్లాడి ఉంటాడో కూడా మనం గుర్తు చేసుకోవాలి. అందుకని ప్రసంగి చెప్పినట్టు ఇంపైన మాటలతో అనే మాట. ఇంపైన అంటే మనం చాలా మంది అనుకుంటాం ఫ్లాటరింగ్ వర్డ్స్. మనకు అలవాటు ఏంటంటే మనం ముఖం ముందు పొగుడుతాం, వెనక పోయి తిడతాం. మనకు జనరల్లీ హ్యూమన్ టెండెన్సీ, మనం ఏదో పొగిడి ఏదో చేస్తుంటాం. కానీ బట్ మాటలలోనే పవర్ ఉంది, ఆ మాటలలోనే స్వార్థ ఉందని చెప్పి సెయింట్ థామస్ ఇక్కడికి వచ్చిండు. కాబట్టి మన దేశము ఈ విశ్వాసంలో ఇప్పటికి నిలబడి ముందుకు కొనసాగుతోందనే విషయాన్ని అద్భుతంగా వివరించినారు. తర్వాత ఆ 2 మాటలు నేను ఎప్పుడు చెప్తా సార్ అందరికీ, మీరు మళ్ళీ నాకు గుర్తు చేశారు. దేవుణ్ణి ప్రేమించండి, పొరుగువాన్ని ప్రేమించండి. ఈ 2 సార్. ఈ 2 గట్టిగా చేయగలిగినోడికి ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. నా పొరుగు, నేనంటా దేవుణ్ణి నేను ప్రేమిస్తావా, నా పొరుగు వాడే ఉంటాడు. నేనంట నా దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా పొరుగు వాళ్ళే. నా పొరుగు వాళ్ళందరూ నా పొరుగు వాళ్ళే అండి. ఎవడండి నా పొరుగువాడు? నా ఇంటి పక్కన నుండి తలుపు పక్కన ఉండేటోడు కాదండి నా పొరుగువాడు. ఈ ప్రపంచం అంతా నా పొరుగువాడు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ నా పొరుగు వాళ్ళే అండి. ఇరాన్ ఇరాక్ లో ఉన్న నా పొరుగు వాళ్ళండి. ఇజ్రాయలీలు నా పొరుగు వాళ్ళండి. అందరు నా పొరుగువాడు. ఎందుకంటే నీ పొరుగువాడు ఎవడు అని ప్రశ్నించినప్పుడు పొరుగువాడు ఎవరో చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. ఇంకా ఇంటి పక్కన వాళ్ళతో కొట్లాడి పెట్టుకునే ఆ బేసిక్ స్టాండర్డ్స్ కాదండి. మనం వి బిలాంగ్ టు ఆల్, వి బిలాంగ్ టు గాడ్, వి లవ్ గాడ్, వి లవ్ ఆల్, వి లవ్. మన పొరుగువాడు అంటే అందరూ మన పొరుగువాడు. ఈ కాన్సెప్ట్ నేను ఎప్పుడు చెప్తా ఉంటా. ఆ మాటను మీరు చక్కగా వివరించినారు సురేష్ మనోహరన్ గారు. దేవుని ప్రేమించండి, పొరుగువాడిని ప్రేమించండి. తర్వాత 2వ మాట, ప్రేమలో 90% రెస్పెక్ట్ అన్నారండి. ప్రేమలో 90% రెస్పెక్ట్ ఉంటుందని మాట గుర్తు చేశారు మీరు. 90% రెస్పెక్ట్ అంటే సార్, ఇంకా అది ఎంత హ్యూమిలిటీలో అట్మోస్ట్ హ్యూమిలిటీగా, అంటే ఎంత ప్రేమ ఆ 90% రెస్పెక్ట్. నేను చాలా మంది ప్రజలు చూశాను, మనుషుల్లో చూశాను. మదర్ తెరిసాను కలిశాను, నేను ఆమెలో చూశాను. అనేక మంది గొప్ప వాళ్ళని చూశాను. మరి రాజకీయ నాయకులను చూశాను, సోనియా గాంధీని చూశాను, మాట్లాడాను. రాజశేఖర రెడ్డి గారిని చూశాను, మాట్లాడాను. డి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, నాకు దగ్గరైన వాళ్ళను, చాలా మంది దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళని చూశాను. వాళ్ళందరి దగ్గర నేను నన్ను గౌరవించేటువంటి గౌరవాన్ని చూశాను. నన్ను గౌరవించేటువంటి వాళ్ళు, నన్ను అంటే నేనెంతటి వాడినప్పుడు నన్ను గౌరవించడంలో ఆ 90% రెస్పెక్ట్ నాకు 10% గౌరవంలా కనబడింది, 100% రెస్పెక్ట్ లా కనబడింది, నాకు లవ్ లా కనబడింది. సో రెస్పెక్ట్ విల్ టర్న్ ఇన్ టు లవ్ ఇఫ్ యు రియల్లీ రెస్పెక్ట్ పీపుల్. ఈ రెస్పెక్ట్ లో కూడా 90% రెస్పెక్ట్ అంటే చాలా నేర్చుకోవాలండి. తల్లిదండ్రులు కొడితే వచ్చేది, మాకే తల్లిదండ్రులు కొట్టి నేర్పారు. మాకు మర్యాదగా వచ్చి స్తోత్రం తండ్రి గారు, స్తోత్రం తల్లి గారు అనాలి. మేము స్తోత్రం అయ్యగారు, స్తోత్రం అమ్మగారు అనాలి. లేకపోతే మా నాయన వీపు మీద పాటన వేసేటట్టు బెత్తం తీసుకొని, మా నాయన మహా కష్టంగా మమ్మల్ని బాగా కఠినంగా పెంచినాడు. మేము అట్లా పెరిగినాం. అట్లా గౌరవం ఇవ్వటం ఆర్టిఫిషియల్ గౌరవం కాదండి, ఆనెస్ట్ గా నేర్చుకున్నాం. అదే నేర్చుకుంటున్నాం ఇంకా. సో అది మీరు చెప్పిన ప్రేమను. తర్వాత మరి ప్రవచనాలు నెరవేర్చే విధంగా మరి అన్ని కూడా మీరు వివరించినారు. చాలా మంది ఉన్నారు. సో నేను ముగించడానికి ముందు మరి మీరు జ్ఞాపకం చేసిందంటే మన పితరులతో చేసిన వాగ్దానం
ఆ తర్వాత మీరు గోధుమ గింజ భూమిలో పడి అన్నారు. అది కూడా ఒక పాయింట్ చక్కగా అద్భుతంగా కనబడింది మీకు. ఫస్ట్ గోధుమ గింజ మన దేశంలో పడింది సెయింట్ థామస్. సెయింట్ థామస్ అనే గోధుమ గింజ మన దేశంలో పడిపోయింది, చంపబడింది, పాతిపెట్టబడింది. అన్నారు ఒక మాటని మనం చూసినాను. వెన్ పీపుల్ వెన్ యు ఆర్ ఇన్ డార్క్నెస్ డోంట్ ఫీల్ లైక్ యు ఆర్ బరీడ్, ఫీల్ దట్ యు ఆర్ ప్లాంటెడ్ అని. ఆమేన్. Feel that you are planted, you are not buried. You are not buried, you are not in darkness, you are not buried, you are planted అనేది. సో తోమా గారు ప్లాంట్ అయినాడు. అందుకని ఇంత మనం వృక్షాలు మనందరం ఎదిగి ఆ చెట్టు కింద మనం అందరం ఉంటున్నాం కాబట్టి. ఐగుప్తులు హింసించిన కొలది విస్తరించినారు. భారతదేశంలో సువార్త కూడా అట్లనే విస్తరిస్తుంది. మనం ఎంతసేపు మనల్ని ఎంత హింసించినా కొలది విస్తరించేటువంటి వాళ్ళం. హింసకు ప్రతిహింస చేయం కానీ హింసకు విస్తరించేవాళ్ళం. ఎంత ఎంత జరిగినా అదే మాట. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన ఇదే మాట. మీరు ఎంత కొట్టండి మేము అట్లనే ఉంటామండి అని చెప్పి. మా వివరం ఎక్కడ పర్సిక్యూషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ క్రిస్టియానిటీ డెవలప్ అవుతుంది. అదే జరుగుతుంది. సో కరెక్ట్ పర్సన్ వచ్చినాడు. ఆదివారం మనందరం దాన్ని చూసుకుందాం. ఈ ఈ ఈ సబ్ హెడింగ్స్ అన్నింటిలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియపరిచినందుకు మరొకసారి సురేష్ మనోహరన్ గారికి నేను ప్రత్యేకంగా చెప్తూ, కేరళలో వారి సంఘాలన్నీ కట్టబడ్డ సంఘాల విషయంలో మనం చెప్పబడ్డాయి. ఆ సంఘాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి, ఆ ఫుట్ నోట్స్ తీసుకోండి, యూట్యూబ్ ఫాలో కండి. ఇందులో నెక్స్ట్ సండే అందరూ కూడా ఇదే సెయింట్ థామస్ తరపున క్రిస్టియన్ డే జరుపుకుంటూ, ఇండియన్ క్రిస్టియన్ డే అద్భుతంగా జరుపుతూ ఈ విషయాలు బోధించాలని కోరుతూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీబడి అండ్ ఓవర్ టు సుందర్ పాలన్న. నెక్స్ట్ పెద్దలు సుందర్ పాలన్నకు. Yeah, praise God. Thank you so much. So wonderful to hear about Thomas. ఇది చాలా నీడెడ్ సబ్జెక్ట్. చాలా సార్లు ఈ డెప్త్ కొంతమంది మర్చిపోతాము. వై జీసస్ చోజ్ థామస్. అమేజింగ్. తల్లి సురేష్ అన్న చెప్తే అది సురేష్ అన్న నోట నుంచి ఇంకా బాగుంటుంది. ఇట్స్ వండర్ఫుల్. చాలా చక్కగా థామస్ డెత్ అంటే డెత్ యానివర్సరీ జరుపుకోవటానికి మంచి రిమైండర్. చర్చెస్ ఇంకా వాళ్ళు ఏం వాక్యం ప్రసంగించుకున్నా దే షుడ్ నాట్ ఫర్గెట్ థామస్. అది మంచి రిమైండర్ ఇచ్చారండి. థ్యాంక్ యూ. పోస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ ఇవన్నీ కూడా గాస్పల్ అయిన తర్వాత జరిగిన పరిచర్యలు, థామస్ ను పంపించే ఆ ప్రత్యేకమైన విధానం. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ కానీ ఇట్స్ సో బ్యూటిఫుల్. రెండవది హడ్సన్ టైలర్ ది కూడా ఆయన హౌ హీ వెంట్ దేర్, హౌ హీ వాజ్ మార్టైడ్ అండ్ హౌ హీ ప్లాంటెడ్ వన్ సోల్. ఒక్క సోల్ కొరకు ఆయన జీవితం అంతా కూడా అక్కడ పనంగా పెట్టబడటం. ఆయన కూడా చాలా హేతువాదంట, లైక్ కమ్యూనిస్ట్. ఈ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ ఈ డజంట్ యాక్సెప్ట్ ఈజీలీ. కాబట్టి హడ్సన్ టైలర్ ను కూడా మన దగ్గరికి, విలియం కేరీని, తర్వాత ఇట్లా గ్రాహం స్టెయిన్స్ లాంటి వాళ్ళని పంపించడం దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం. లేఖనముల ప్రకారం క్రీస్తుని రుచి పొందాను, లేఖనముల ప్రకారం ఆయన లేపబడిన సువార్త ఒక మంచి ఏరియా. పౌలు జ్ఞాపకం చేసిన విధానం కూడా చాలా బాగుంది. సురేష్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిషపాయ్ గారు అయితే మొత్తం కవర్ చేస్తారు, ఇక మాకేం మిగలదు. మాకు 12 గంపల్లో రొట్టె ముక్కలు వెతుక్కోవాలి. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. మంచిగా చక్కగా తీసుకొచ్చారు కదా. ఇట్స్ సో వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ బ్లెస్డ్. ఈరోజు చాలా మంది రావటం కూడా చాలా అద్భుతం. దేవుని మహా గొప్ప కృప. కొత్త వాళ్ళు వచ్చారు. మీ అందరి కృషి, బిచ్చపాయ గారుల కృషి, సురేష్ అన్న కృషి, క్రిస్, తర్వాత మీ అందరి కృషి నిర్వీర్యం కాలేదు. రాజమండ్రి నుంచి వచ్చిన మన డానియల్ అన్న కృషి కూడా వ్యర్థం కాలేదు అనిపిస్తుంది. ఇంకేం ఎంకరేజ్ అందరు కూడా రావాలని ఒక మంచి ఉద్దేశం చేత. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ ఆల్ టు కంటిన్యూ అండ్ బ్రింగ్ మెనీ. బిషప్ భాస్కర్ గారు ఎప్పుడు అంటుంటారు, ఆల్ షుడ్ కమ్. అందరు రావాలి, అందరూ ఉండాలి, అందరు నేర్చుకోవాలి. ఇవి మనకు దొరకవు. వీ డోంట్ గెట్ అవుట్ సైడ్. మనం బుక్ లో వెతుక్కున్నా ఈ స్పష్టత మనకు చాలా సార్లు దొరకదు. కాబట్టి ఒకవేళ కొత్తగా వచ్చిన వారికి ప్రభునందు ప్రత్యేకమైన వందనాలు చెప్తూ
continue to be on the Zoom on every Tuesday from 6 to 7:30 and be blessed. We are blessed. Name blessed చేస్తలేము. We are all blessed by the word of God. From taking from Sureshana down to all, down to me. ఆమేన్. So God bless us. Thank you so much. Thank you for all the wonderful and valuable time. Thank you so much. ఆమేన్. థ్యాంక్ యూ అన్న సుందరపాలన్న, మీరు రిమైండ్ చేసినారు అందరిని రమ్మని. భాస్కర్ గారికి అయితే చాలా మంది రావాలి, అందరు రావాలని. ఈరోజు నిజంగా సంతోషం, చాలా మంది వచ్చారు. అండ్ ఐ హోప్ విల్ కంటిన్యూ టు భాస్కర్ గారు ఖుషిలో ఉన్నారు చూడండి, ఎంత బిషప్ భాస్కర్ గారు smiling ఉన్నారు. He is very happy. బిషప్ భాస్కర్ గారు మీరే ఇప్పుడు మీ తర్వాత మిగతా ఇస్తారు. ఆయన కష్టమంతా ఫలిస్తుంది. సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ అందరికి. 100 కావాలా, సెంచర్ కొట్టాలి తొందరగా. డెఫినెట్ 100 ఉంటే కొంచెం హ్యాపీ. ఇంకా మనం డెఫినెట్ మంచి ఎంకరేజింగ్ వర్డ్స్ ఇంకా మీరు అన్ని చెప్పేశారు కదా సార్, నాకేముంటది ఇంకా. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తున్నాను అందరికి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బిషప్ భాస్కర్ గారు. ఇప్పుడు ఓవర్ టు ఎవరున్నారు? ఓవర్ టు క్రిస్ గారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం అండి. ఈ రోజు 30 మందిని ఫస్ట్ టైం చూడటం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఫిజికల్ మీటింగ్ తర్వాత మరి ఇంతలా హాజరు కావటం అనేది కూడా మరి ఫస్ట్ టైం మేము నోటీస్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు గురూజీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మరి జూలై 3rd మనం అందరూ సెలబ్రేట్ చేసుకోబోయేటువంటి ఇండియన్ క్రిస్టియన్ డేకి సంబంధించి థోమస్ గారి యొక్క ప్రవేశము, మరి ఆయన ఇక్కడ రావటానికి గల ప్రవచనము, చరిత్ర, మరి ఆయన యొక్క సాక్ష్యము, మరి అన్ని విధాలుగా 7 పాయింట్ల గురించి మన అధ్యక్షులు వారు ఇప్పుడే వివరంగా పంచుకోవడం జరిగింది. మళ్ళీ నేను దాని గురించి క్లారిటీ ఇవ్వదలుచుకోవట్లేదు, కానీ బట్ చాలా చక్కని, అంటే రేపు మనము అయ్యగారు చెప్పినట్లుగానే రాబోయేటువంటి ఆదివారం మరి ఈ యొక్క వర్తమానమును మన సంఘంలో మరి తెలియజేసేటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలా విషయాలు మీరు చెప్పడం జరిగింది గురించి. నిజంగా ప్రతిదీ నేను నోట్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ సాక్ష్యము ఉన్నవాడే సాక్ష్యాన్ని పంచుకోగలడు. అదేవిధంగా ప్రేమలోనే మనకి చాలా గౌరవం అనేది ఉంటుంది. నిజంగా కొన్ని మాటలు అనేది ఆలోచిస్తుంటే దాని యొక్క డెప్త్ అనేది చాలా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అండ్ మిగతా కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇక్కడితో నేను ముగిస్తున్నాను. మరి అధ్యక్షుల వారికి నా వందనాలు, మరి గ్రూప్ లో ఉన్న దైవ సేవకులు సేవకురాలు అందరికీ పేరు పేరు నా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు గారు. మరి మిగతా వాళ్ళు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. సారా జయలక్ష్మి గారు కూడా ఉన్నారు. వారు చాలా సంతోషం మాకు, వారు హాజరవటము. ఇంకా కొత్త వాళ్ళు అనగా సీనియర్స్ కూడా ఉన్నారు. అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ పద్మా దయాకర్ గారు మాట్లాడవలసిన కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్ బిషప్ అయ్య గారు. వందనాలండి. బిషప్ సింగమయ్య గారి ప్రతి మాటతో ఏకీభవిస్తూ ప్రతి వర్డ్ ని కూడా మరి చెప్పినటువంటి అంశాలను వారే చెప్పిన విధంగానే నేను కొన్ని మాటలు, ఒకటి ఏంటంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా అనే మాట, రెండవది సాక్ష్యమును ద్వారానే మనం స్వార్థను ప్రకటించగలుగుతాం, మనం చనిపోయిన సాక్ష్యము చనిపోదనే మాట నన్ను ఆకర్షించింది. అదే రీతిగా ఇంకొకటి ఏంటంటే మరి తోమా గారి యొక్క జీవిత చరిత్రను రేపు మనం చెప్పుకోవడానికి సండే, ఈ రోజు ఖచ్చితంగా నేను చెప్పుకోవడానికి పాయింట్స్ రాసుకున్నాను. సో సురేష్ మనోహరయ్య గారు చాలా వందనాలండి. ఇంకొకటి ఏంటంటే మరి సమాధానం ఏమన్నారంటే సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికర్తను సువార్తను ప్రకటించండి. ఈ భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం అన్నారు. ఈ సమాధాన వేదికలో మనం అందరం దేవుని దృష్టిలో ఉన్నాం గనక ఈ సమాధాన వేదిక స్టార్ట్ అయిందని, ఇంతమంది సమాధానంతో కలిగినటువంటి, ఇప్పుడు బిషప్ సింగమయ్య గారు చెప్పారు కదా, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసి ఉన్నాను. వారితో కలిసినటువంటి మిమ్మల్తో మేము ఉండడం మా దేవుని దృష్టిలో మేము ధన్యతగా భావిస్తున్నాం. ఎందుకంటే తోమా గారి చరిత్రను మనం ఈరోజు చెప్పుకున్నట్టుగా మీరు అనేక పల్లెలు, పట్టణంలో, రాష్ట్రం నాయకులు, అధికారులు, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా, వారితో సహవాసం కలిగిన మిమ్మల్ని మేము మీతో ఉండడం ఇది దేవుని కృప, ఇది దేవుని ప్రణాళిక అంతే. ఇంతకుముందు క్రికెట్ విషయంలో చెప్పుకొచ్చారు సెలెక్టెడ్ పీపుల్ అని సురేష్ మనోహరయ్య గారు. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక ఈ గ్రూప్ లో మేము ఉండగలిగి ఉన్నామని నమ్ముతున్నాను. అందుకై మీకు నిజంగా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఏర్పరచకపోతే ఈ గ్రూప్ లో మేము ఎవరము ఉండలేము అనేది నేను తెలుసుకోగలిగాను.
కాబట్టి సువార్తను ఎలా ప్రకటించాలి, అన్యుల మధ్యలో ఎలా ప్రకటించాలి అనేది నేను నేర్చుకున్నాను సురేష్ మనోహరయ్య గారు చెప్పిన అంశాలను బట్టి. సో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడంలో కూడా ప్రేమ అనేది ముఖ్యము. ఇంతకుముందు అయ్యగారు అన్నారు వారిని ప్రేమించడం అని. నేను ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా అన్యుల మధ్యలోనే తిరుగుతూ ఉంటాను. వారి ఏ విషయంలో ఆటోలో వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా అన్యులతో ముందుగా ప్రేమగా పలకరించిన తర్వాతనే సువార్తను ప్రకటించే అవకాశం నాకు దొరుకుతుంది. అట్లా మొబైల్లో అంటే ఫోన్ ద్వారా చాలా మంది ఉన్నారు, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఆ రీతిగా వారు ఏమంటారంటే మీరు చెప్పిన మాటలు ఫస్ట్ దేవుణ్ణి యేసుప్రభుని జ్ఞాపకం చేసుకునే వారు ప్రయాణం చేయడం, పనులు చేయడం అనేది చాలా మంది ఉన్నారు ఆ రీతిగా. సో ఇంకా సురేష్ మనయ్య గారు చెప్పిన దాన్ని బట్టి ఇంకా నేను చెప్పొచ్చు, నాకు భయం లేదనేది నేను క్లారిటీ తీసుకున్నాను. సో అందరికి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అయ్యగారులందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అండ్ సారా జయలక్ష్మి గారు, కరీంనగర్, ఓవర్ టు కరీంనగర్. వారు వీరు అంతా కరీంనగర్. సారా జయలక్ష్మి గారు. ప్రైజ్ లాడ్ సార్, అందరికీ ప్రైజ్ లాడ్ అండి, దైవజనులందరికీ. అన్ని మీరే అందరూ చెప్పేశారు, ఏ ఒక్కటి మిగలేదు. మా పద్మక్క మొత్తం చెప్పేసారు. లాస్ట్ లో ఏమన్నా రెండు మాట్లాడదామంటే, అండ్ ఎవరు చెప్పినా ఈరోజు ఆ మాటలన్నీ రుచిగా ఉన్నాయి. ఎందుకంటే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి, వినే మనసు దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి విన్నాను, తిన్నాను, అదంతా అప్లై చేసుకోవాలి. నేను చేసుకుంటున్నాను. చేసుకున్న ప్రతిదీ కూడా నేను ప్రెజెంట్ చేయాలి అని సిద్ధపడుతున్నాను. ఎంత గొప్ప వాక్యాన్ని! థామస్ గారి గురించి ఎన్నోసార్లు నేను బైబిల్ ట్రైనింగ్ చేసినప్పటి నుంచి అనేక ప్రసంగాలు విన్నాను, కొన్నిసార్లు నేను మాట్లాడాను. కానీ ఇంత క్లియర్గా, ఇంత స్పష్టంగా, ఇంత లోతుగా, ఇంత ఆనందంగా, ఇంత ఉద్రేకంగా అండ్ కొన్ని పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు క్రిష్ బ్రదర్ చెప్పారు కదా, కొన్ని విషయాలు సాక్ష్యం కలిగి ఉన్నవారు మాత్రమే ఆ సాక్ష్యాన్ని నిజంగా ధైర్యంగా చెప్పగలుగుతాం. తోమా గారు సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు కాబట్టి అంత క్లియర్గా, అంటే చావుకైనా సిద్ధంగా ఉన్నాడు. ఒక సందర్భంలో శిష్యులంతా భయపడుతున్నప్పుడు మనము చావడానికైనా సిద్ధంగా ఉందాం అనే మాట కూడా తోమా గారు అంటూ ఉంటారు. అందరినీ అతన్ని అనుమానించే తోమ అంటారు, కానీ నేనైతే ఒక డార్లింగ్ తోమ లాగా చూస్తాను. ఎంత మంచి మన భారతదేశానికి రావడానికి ఆయన ఎంత గొప్ప ధన్యత మనకి కలిగింది. ఆయన ఒక్క అడుగు ఈ యొక్క సమస్త భారతదేశానికి ఆదర్శంగా మారింది. ఆ యొక్క అడుగును మనం కూడా స్వీకరించి, మన అడుగు కూడా దేవుడు చెప్పాడు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో, భూదిగంతముల వరకు కూడా ఇలాంటి సందేశాలు వెళ్ళాలని. సురేష్ మనోహర్ అయ్య గారు ఒక నిజంగా అందరు ఆత్మీయ తండ్రి అంటుంటే నేను ధైర్యంగా ఎప్పుడు అనలేదు, కానీ ఈ రోజు నుండి నాకు కూడా స్పిరిచువల్ ఫాదర్. నన్ను కూడా స్పిరిచువల్ డాటర్గా అడాప్ట్ చేసుకోండి. అండ్ నేను మీ డాటర్ని, మీరు నాకు ఫాదర్ అంతే, ఇంకా ఏజ్ అనేది ఏది కాదు. మీరు నాకు స్పిరిచువల్ ఫాదర్ అయ్యారు ఈ రోజు నుండి. నేను నిజంగా మిస్ అయ్యాను ఇన్ని రోజులు. ఒక మాట చెప్తాను మీకు, దయచేసి వినండి. ఇన్ని రోజులు మా బాబు ఐజక్ బాబు, తను మానసిక దివ్యాంగుడు. 3 సంవత్సరాలు ఒక వేదన మీ అందరికీ చెప్పాను. వాడు చనిపోతాడా అనే అంత బాధ ఉండేను. ఒక్కొక్క సమయంలో దేవుడి దగ్గరికి వెళ్ళినా బాగుండాను, అంత వేదన నాకు వచ్చింది. ఎప్పుడు ఫిడ్స్, మోర్చ పడిపోతుండే, ఒళ్ళన్ని గాయాలు, తలన్ని గాయాలు, రక్తము. అసలు ఒక్కరోజు నిద్ర లేదు మాకు. 3 సంవత్సరాలు నిద్ర లేదు. నేను, మా ఆయన గారు ఒక్కొక్క గంట అలా మేల్కొనుండి, తర్వాత తను 1 గంట, నేను 1 గంట, ఇలా రాత్రులు గడిపే వాళ్ళము. రోజులన్నీ లెక్క పెట్టుకుంటూ గడిచాయి. దేవుని మహాకృపను బట్టి బాబు రికవర్ అయ్యాడు సంపూర్ణంగా. అంటే స్పెషల్లీ ఏబుల్ కాబట్టి స్పెషల్ స్కూల్కి వెళ్ళడానికి ఈరోజు అతడు సిద్ధపడ్డాడు. సో నేను ఈరోజు ఇంత చక్కగా అటెండ్ అయ్యాను అంటే కారణము బాబు రికవర్ అవ్వడం, మీరందరూ కూడా ప్రార్థన చేయడం. నేను క్రిస్ బ్రదర్ తోటి ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను. తను నాకు ప్రేయర్స్ చేస్తాడు, తన ఛానల్లో, తన యూట్యూబ్ ఛానల్లో ప్రేయర్ చేస్తూ ఉంటారు. అంటే అందరికీ కూడా పర్సనల్ నేను మెసేజ్ పెట్టాను, అందరూ ప్రేయర్ చేశారు. అండ్ ఈ రోజు నేను రెగ్యులర్గా అటెండ్ అవ్వడానికి దేవుడు నన్ను సిద్ధపరిచాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇంత మధురమైన మాటల్లా నేను ఇన్ని రోజులు మిస్ అయ్యాను అనే ఒక ఆత్మీయ బాధ నాకు కలిగింది. ఈ మధ్య నేను కేరళకి వెళ్ళానండి, థామస్ గారి చర్చ్కి వెళ్ళాను. అక్కడ ఎంత తృప్తిగా, ఆ రోజు కూడా నేను ఏడ్చాను. అక్కడ ఒక గురువు గారు ఉన్నారు, అసలు నాకు ఏడుపు ఆగలేదు. ఎందుకంటే నేను పొందిన రక్షణ
యేసుప్రభు చేసిన త్యాగం అయితే ఆ త్యాగాన్ని మరొక త్యాగం చేసి అందించిన గొప్ప వ్యక్తి తోమా గారు కదా అని ఈరోజు అదంతా కళ్ళ ముందు ప్రదర్శింపబడినట్లుగా నేను ఎలా ఉండాలి అనేది మరొకసారి గట్టిగా నిర్ణయించుకోవడానికి ఒక మంచి మెసేజ్ ఈరోజు నేను విన్నాను. దాన్ని బిషప్ అయ్య గారు చక్కగా వర్ణించారు. మిగతా వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు. ప్రతి ఒక్కరు ఇంకా నాకంటే బాగా చెప్పగలుగుతారు. నేను చెప్పిన దానిలో ఏమన్నా మీకు ఆయాసంగా అనిపిస్తే మన్నించండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Praise the Lord. వెల్కమ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే విత్ అస్ ఆల్వేస్. యూఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. సో మీ కష్టాలు ఉన్నప్పుడే అందరం కలిసి ఉండాలి. మరి కష్టాలలో నిలబెట్టే అటువంటి ఫ్యామిలీ సిపిఎం ఫ్యామిలీ. కష్టాలు ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నది మీరు మొన్న విన్నారు. సో కష్టాలలో డోంట్ షై అవే, పక్కకు పోకుండా చెప్పగలిగితే సురేష్ గారు వారితో పంచుకోవచ్చు, మీరు క్రిష్ గారితో పంచుకోవచ్చు, మేము అవైలబిలిటీని బట్టి మాతో కూడా పంచుకోవచ్చు. ప్రతి దానికి సిపిఎం ఫ్యామిలీగా కలిసి ఉండడానికి మనందరం ముందుకు వెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ హార్ట్, పోరింగ్ యువర్ హార్ట్. ప్రత్యేకంగా వందనాలు. ఇప్పుడు ఈ సమయంలో మరి ఒక డాక్టర్ సంధ్యారాణి గారు, మా సంధ్యారాణి గారు, మన క్రిష్ గారు మన కవి సుందరపాలన చెప్పాలి. సుందరపాలన మననా మా సంధ్యారాణి గారు చెప్తలేరు. సుందరపాలన ఉన్నాడా పోయిండా అన్న చెప్పాలా? సుందరపాలన ఓకే. ఓవర్ టు సంధ్యారాణి. సార్ షాలేం అలైకుం సార్. వెరీ గుడ్. యేసేకు మహిమ కలుగును గాక. మరి బిషప్ గారులకి దైవజనులందరికీ వందనాలు. నాకు మొత్తానికైతే సార్ ఎప్పుడు కూడా చాలా మంచి విషయాలు మరి లోతుగా మరి వల వేసి లోతునకు వల నడిపించి మీ వల లోతునకు వేయండి అని యేసుప్రభు శిష్యులకు చెప్పినట్టుగానే సారు లోతుకు వేసి చాలా విషయాలు పట్టుకొని వస్తారు. వాళ్ళు చేపలు పట్టారు కానీ సారు మర్మాలు పట్టుకొస్తారు. కాబట్టి యేసేకు మహిమ కలుగును గాక. నాకు ఒకటి ఏమనిపించిందంటే సార్, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం అని అంటే నేను బైబిల్లో ఆత్మీయంగా నడిచిన వాళ్ళని మాత్రమే అనుకున్నాను. కానీ ఇక్కడ దేవుని కొరకు ప్రయాసపడిన వారిని అనే విషయాన్ని కూడా ఈరోజు ఇంత ముందు తెలుసు కానీ అంత క్లియర్ గా స్పష్టంగా తెలియదు. ఈరోజు స్పష్టంగా తెలుసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే సార్, దేవుడు ఏది కూడా మాట తప్పడు అనే మాట చాలా వాస్తవం. ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ గా నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు కూడా ఆ యొక్క గిఫ్ట్ ఇచ్చారు కనుక ఆయన మాట్లాడిన మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాలేదు. నిజంగానే జరగబోయే విషయాన్ని ముందే తెలియజేయడం అనేది అది ఎంతో అది చాలా మనం జాగ్రత్తగా ఉండడానికి కావచ్చు, లేక మనం జయించడానికి కావచ్చు, లేదా మనం ఆ విధంగా నడుచుకోవడానికి దారి తప్పకుండా దేవుడు చెప్పిన దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవడానికి కావచ్చు. ఏదేమైనప్పటికీ దేవుడు మన మేలు కొరకు కావచ్చు, అది దేవుడు మనకి మంచి కొరకే చేస్తాడు గనక ఆయన ఎప్పుడు కూడా ఒక మాట చెప్పాడంటే అది తప్పడు. ఇది నేను ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పగలుగుతున్నా సార్. ఆ విధంగా నేను చాలా మందిలో వారు అనుభవించడం చూశాను. వారికి చెప్పిన మాటను దేవుడు నెరవేర్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడం నేను చూశాను. ఇది నా గొప్ప కొరకు చెప్పటం లేదు, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. యేసేకు మహిమ కలుగును గాక, అన్యదా భావించవద్దు. ఆ తర్వాత ఇంకా నాకేమనిపించిందని సార్, మీరు ఒకటి చెప్పారు, పేతురే ధైర్యము, ధైర్యమే పేతురు అని. నిజంగానే సార్, అప్పటి వరకు పిరికివాడుగా ఉన్న పేతురు అంత ధైర్యంగా ప్రకటించగలిగిండు అని అంటే నిజంగా దేవుడు అంటే విద్య లేని పామర్లను ఆ విధంగా వాడుకోవడం అనేది అసలు ఏ దేవునికే గొప్ప సార్. ఇది యేసేకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎంత గొప్ప దేవుడు అంటే నాట్యం ఆడనోని ఆడిస్తాడు, మాట రానోని మాట్లాడిపిస్తాడు, కార్యం అసలు పనికి మాలినోడు అన్నోని భూదిగంతముల వరకు వాడుకొని ఆయన మనకి మహిమ తెచ్చుకుంటాడు. నిజంగా అది నాకు చాలా నచ్చింది సార్. ఇంకొకటి ఏంటంటే సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తిని పంపించాడు. నిజంగానే ఆ తోమ గారు ముందుగా పొరపాటు పడడం ఆయనకు మంచి అయింది. ఎందుకంటే ఆ రోజు పొరపాటు పడ్డాడు కనుకనే, అంటే డౌట్ పడ్డాడు కనుకనే, అవిశ్వాసంగా ఉన్నాడు కనుకనే ఆ అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోకి, పరిపూర్ణమైన విశ్వాసంలోకి నడిపించబడి ఇండియాకు వచ్చి బ్రాహ్మణ్స్ ముందే సవాలు చేసి దేవుని నామానికి మహిమకరంగా నిలబడగలిగిండ్రు. మనకి ఈరోజు సువార్త అందింది అంటే నిజంగా దేవుడు
తోమా గారిని పంపించడమే నిజంగా దేవుని కృప. నిజమే సార్, ఆయనకు అంటు కట్టబడి ఎవరైతే ఉంటారో తప్పకుండా దేవుడు వాడుకుంటాడు. దేవుడు తప్పకుండా వాళ్ళ ద్వారా కార్యాలు జరిగిస్తారు. అదే విధంగా దేవుడు మీరు ఆ విధంగా ఉండడం వల్లే ఈ విధమైన మర్మాలు దేవుడు మీకు ఇస్తుండని నేను విశ్వసిస్తున్నా సార్. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ తప్పకుండా విస్తరిస్తుంది. మన క్రైస్తవ్యం నిజంగానే అణచివేయాలని ఎవరు అనుకుంటున్నారో దేవుడు దాన్ని విస్తరింపజేస్తున్నాడు. యేసయ్యకు మహిమ. నిజంగానే అందరూ చాలా మంచి విషయాలు పంచుకున్నారు సార్. నిజం అంటే దేవుని యొక్క బలహీనత మానవుని బలం కంటే బలమైందని వాక్యంలో ఉంటది. అంటే నిజమే సార్, ఆ విధంగా దేవుడు మనుషుల్ని మనం ఎందుకు పనికి మాలిన మనల్ని దేవుడు ఈ విధంగా వాడుకుంటున్నాడంటే ఆయన నామానికి మహిమ సార్. ఎందుకంటే దేవుడు మనం ఈ రోజుల్లో సార్ సాక్ష్యాన్ని బట్టి మారేటోళ్ళు తక్కువ మంది ఉన్నారు. కానీ మన క్రియల్లో బిషప్ సార్ అన్నట్టు మన క్రియల్లో దేవుని చూపించాలి. యేసయ్యకు మహిమ. ఆ విధంగా నిజమైన క్రిస్టియానిటీ దేవుని చూపించాలి సార్. అంతే, ఇక మనం మరుగైపోవాలి, మనం కనిపించకూడదు ఎక్కడ. మనం ఎక్కడ కూడా మేకప్ వేయకూడదు, షుగర్ కోటేషన్ వద్దు, మన జీవితానికి వద్దు, మన సాక్ష్యానికి వద్దు, మనకు వద్దు. కేవలం క్రీస్తుని మాత్రమే చూపించాలి. అదే నిజమైన క్రిస్టియానిటీ. నిజంగానే ఈ రోజు పవర్ఫుల్ మెసేజ్ సార్. సూపర్ 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 సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మనోహర్ గారు తెనాలి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మనోహర్ గారు ఉన్నారా అండి? వెల్కమ్ సార్. లేరు. రైట్. ఓవర్ టు రమణారావు గారు. రమణారావు గారు. సార్ ప్రైజ్ ఉన్నారా? ఓకే ఓకే సో బ్లెస్సింగ్ సార్. కొంచెం ట్రావెల్ ఉండటం వల్ల ఇందులో నుంచి మెసేజ్ వెళ్తుంది. ఈ రోజు నేను ఉన్న దాంట్లో నన్ను ప్రేరేపించినటువంటి మాట ఏంటంటే ముందు సాక్ష్యము తర్వాతే వాక్య ప్రకటన అనే మాట ఎంతో బలపరిచింది సార్. నిజంగా సేవకులుగా ముందు సాక్ష్యం మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి, వ్యక్తిగత సాక్ష్యం మీద దృష్టి పెట్టాలి, ఆ తదుపరి ఇతరులకు ప్రకటించేవాడిగా ఉండాలి అనేది నన్ను చాలా దర్శించింది. ప్రతి వారం సార్ స్టాప్ అండ్ ప్రొసీడ్ అన్నట్లుగా ఒకసారి ఆగి జీవితాన్ని పరిశీలించుకుని ముందుకు వెళ్ళడానికి ఈ ప్రతి ట్యూస్డే జరుగుతున్న ఈ సిపిఎం మీటింగ్ నన్ను ఎంతగానో బలపరుస్తుంది సార్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సిపిఎం, థ్యాంక్స్ టు సురేష్ నమ్మరయ్య గారు. థ్యాంక్ యూ సార్. మనోహర్ గారు, మేము మీరు రాకపోయినా మీ పెళ్లి రోజు పోయిన వారం చేసుకున్నాం మేమందరం ఫిజికల్ గా. మరి చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. వడ్లకొండ శ్రీరంగం గారు, వెంకట్ గారు, తర్వాత ప్రకాష్ పాల్ గారు, తర్వాత జేకబ్ గారు సూర్యాపేట, ఇంకా డానియల్ పానుగంటి గారు, పాతవారు స్వామి మోజస్ గారు, సునీల్ బొంతపురి గారు, ఎస్తర్ గ్రీటమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. నివియా ప్రిన్సిత గారు ఉన్నారు. సో మనము రెవరెండ్ ప్రకాష్ పాల్ గారికి ఇవ్వడానికి ముందు మా బామ్మర్ది గారిని మర్చిపోతున్నందుకు ఏమన్నా కోపంలో ఉండుండొచ్చు. వారు క్షమించండి. నేను ఇప్పుడు ఇవ్వాల్సిన వారు సీనియరు రమణారావు గారు, ఉప్పులేటి డానియల్ రమణారావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్ సార్. కోపగించుకునే క్వశ్చన్ లేదు సార్. కోపగించుకునే క్వశ్చన్ లేదు. రియలీ రియలీ వెరీ వండర్ఫుల్ మెసేజ్. అండ్ ఎందుకంటే సమయం కూడా చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఐ డోంట్ అండ్ ఆల్రెడీ మంచి మంచి రివ్యూస్ ఇచ్చారు. గొప్ప మెసేజ్ మాకు ఇచ్చారు సార్. ఇవాళ దేవుడు మీ ద్వారా మాకు గొప్ప మెసేజ్ ఇచ్చారు. సురేష్ మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. రుజువులు లేకుండా నమ్మని వ్యక్తిని రుజువులతోటి భారతదేశంలో బోధించడానికి మరి చాలా స్ట్రాంగ్ ఫెయిత్ ఉన్నటువంటి 33 కోట్ల మంది దేవతలని ఎక్కడ చూసినా కూడా దేవుళ్ళని నమ్మేటువంటి ఈ దేశానికి పంపడానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికను బట్టి ఆయనే ఎందుకు ఇక్కడ రావటం ఇవన్నీ చాలా గొప్పగా ఉన్నాయి సార్. అదేవిధంగా వ్యక్తికి మరణం ఉన్నది కానీ సాక్షి జీవితానికి మరణం లేదు. ఆ విధంగా నాకైతే మీ అందరి జీవితాల సాక్షి. మన ఫిజికల్ మీటింగ్ లో వచ్చినప్పుడు ఒక్కొక్కరు సాక్షి, పర్టికులర్లీ సాక్ష్యము విషభయ్య గారిది, విల్సనయ్య గారిది ఒక సాక్ష్యం విన్నప్పుడు నిజంగా ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏముంది అనిపించినప్పుడు దేవుడి పట్ల ఇంకా ఆ రోషంతో, ఆ బలంతో, ఆ ధైర్యంతో ఆయన వీళ్ళు చేసిన పరిచర్యని అదేవిధంగా గ్రూప్ లో ఉన్న అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా సమయం అయిపోయింది కాబట్టి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్రెడీ కవర్డ్. ఎవ్రీబడి ఈస్ కవర్డ్. థ్యాంక్ యూ సో మచ్.
గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు ప్రకాష్ పాల్ గారు అని చెప్తారా అండి? మంగోల్ కృపా జ్యోతి వహాబ్ చర్చ్ పాస్టర్ గారు చర్చ్ కూడా చూపిస్తుండే వెనక. రైట్, మాట్లాడండి ప్రకాష్ పాల్ గారు. మొదటిగా బిషప్ తండ్రి గారికి వందనాలు. మరి అదే విధంగా సురేష్ అయ్య గారి వాక్యము చాలా లోతుగా అర్థమయ్యే విధంగా, తర్వాత చెప్తా ఉంటుంటే అసలు నేను ఎందుకు ఇంతకాలం మిస్ అయిపోయినా అని బాధపడ్డాను. తర్వాత సాక్ష్యము చాలా ప్రాముఖ్యము. మనిషి చనిపోయిన తర్వాత కూడా సాక్ష్యము చాలా ప్రాముఖ్యం అన్నది నన్ను కదిలించింది. మరి సిపిఎం గ్రూప్ లో ఉన్న దైవ సేవకులందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు. ఈ నన్ను జాయిన్ చేసుకున్నందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. నన్ను గుర్తించి చెప్పిన బిషప్ తండ్రి గారికి. సురేష్ అయ్య గారు అయితే వాక్యం చెప్తుంటే నాకైతే అసలు గంతులేయాలనిపిస్తా ఉంది. అంత ఉజ్జీవంగా అయ్యగారు వాక్యం చెప్తా ఉంటుంటే, తర్వాత కృష్ణ అయ్య గారు అయితే వాక్యం చదువుతా ఉంటుంటే నాకు ఎంతగానో సంతోషం అనిపించింది. మరి ఇందాక మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా చెప్పిన ప్రతి విషయాలు సాక్ష్యము, తర్వాత ఒక సిస్టర్ గారు వాళ్ళ కుమారుని గురించి చెప్తున్నప్పుడు అనేక గాయాలు అని చెప్పినప్పుడు కూడా నేను బాధపడ్డాను. నిజంగా మా ఆత్మీయంగా ఎదగడానికి మంచి ప్లాట్ఫామ్ నాకు దొరికిందని నేను సంతోషపడుతున్నాను. బిషప్ తండ్రి గారు ఎంత మంచి ప్లాట్ఫామ్ అంటే, ఇది సిపిఎం అంటే అసలు ఎన్నిక లేని మమ్మల్ని, ఎక్కడో పల్లెటూర్లలో ఉంటున్న మమ్మల్ని కూడా మీరు ప్రేమతో ఆహ్వానించి మమ్మల్ని హత్తుకొని ఇంత మంచి గొప్ప గొప్ప వాళ్ళ మధ్యలో మమ్మల్ని మీరు నిలబెట్టినందుకు గ్రూప్ లో ఉన్న ప్రతి దైవ సేవకులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషం అండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ రెవరెండ్ ప్రకాష్ పాల్ గారు. మరి సంతోషం, ఒక మాట అన్నారు మీరు, ఒక ఎన్నిక లేదు అని. ఒకటే, నేను ఒక పల్లెటూరు పోతే ఒక పెద్ద మనిషి అన్నదయ్యా మీరు మా ఇంటికి వస్తారా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన టీవీలో, మీరు మా ఇంటికి వస్తారా, మీరు మా ఇంటికి వస్తారా అంటే నేనేమన్నా తెలుసా, నేను మీ ఇంటికి రాకపోతే ఆయన మా ఇంటికి రాడమ్మా అని దేవుని వైపు చూపించి చెప్పిన. అట్లనే మీరు మమ్మల్ని కౌగులించుకోవడం కాదు, మేమే మిమ్మల్ని కౌగులించుకుంటాం. మీరు మమ్మల్ని కౌగులించుకుంటాం, మేమే మిమ్మల్ని దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని తీసుకుంటేనే ఆయన మమ్మల్ని తీసుకుంటాడని నమ్మే ప్రేమ కలిగినటువంటి గ్రూప్ ఇది. మనందరం అన్నదమ్ములం, ఒకటే కుటుంబం. కాబట్టి చాలా సంతోషం రెవరెండ్ ప్రకాష్ పాల్, మీ మాటలు కూడా మాకు చాలా సంతోషాన్ని కలిగించినాయి. చాలా సంతోషం, మీరు కంటిన్యూ అవుతారని నేను సంతోషపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. అండ్ రెవరెండ్ డానియల్ పానుగంటి గారు లాస్ట్ గా ఇంకొకరు ఉన్నారు, అది ముగిద్దాం. డానియల్ పానుగంటి, ప్రైజ్ లార్డ్, మాట్లాడండి. అయ్యా, ఇది మనకు గ్రూప్ ఇప్పటి వరకు చెప్పిన వాక్యాన్ని, సురేష్ అయ్య గారు వాక్యం చెప్పుడు ఒక ఎత్తు అయితే, దానిని వివరణించుడు మీరు, మరి సుందర్పాలన్న గారు, కృష్ణ గారు, అంటే మేము గ్రహింపక మునిపే మేము మా మనసులో మేము ఆలోచించి దాని అంత కరెక్ట్ అయినటువంటి భావనలు మేము తేలాడుకోం మాకైతే తెలియదు. కానీ మేము ఆ అయ్యగారు చెప్పిన ప్రతి వాక్యాన్ని మీరు తిరిగి రివ్యూ ఇచ్చేటప్పుడు, దాన్ని వివరించేటప్పుడు, ఆ లోతైన మాటలు మీరు చెప్తున్న ప్రతి ఒక్కటిని కూడా మేము మనసులలో మేము తర్వాత రికార్డు కూడా చేసుకుంటున్నాం నా ఫోన్లో. ఇది యాస్టీజ్ గా మీరు చెప్పినట్టు వాక్యాలలో వెనకాడ చెప్తుంటే ఆశ్చర్యపోతారు జనం. కొంతమంది ఇక్కడ మికాయల్ అన్న గారు కూడా ఉన్నారు, మర్బెడ బంగ్లా నుంచి వచ్చిన వారు, మొన్న మన దగ్గరకు వచ్చిన వారయ్యా. వారు అంటున్నారు, ఒకసారి మన సిపిఎం అయ్యగారులతోటి నియోజకవర్గం మీటింగ్ జరిగినప్పుడు పాస్టర్ల ముందు వీళ్ళకి అసలు ఈ వాక్యం తెలవాలి, తెలిసే పాస్టర్లు ఎట్లుండాలి, అసలు ఏందనేది తెలవాలి అని చెప్పేసి మొన్న మేము ఫిజికల్ మీటింగ్ నుంచి వచ్చేటప్పుడు అయ్యగారు, ఐజాక్ అయ్యగారు అయితే ఏంది, మన మికాయల్ అయ్య గారు, వీరు మాట్లాడుతుండ్రి. అయితే ఇంకోటి అయ్యా, మళ్ళీ తర్వాత ఈ గ్రూప్ లో లింక్ కొంచెం మీరు లేట్ గా పెడుతుర్రు. ఆ లింక్ ఒక్కోసారి ఓపెన్ గా అట్లా తిరుగుతా ఉంది. కొంచెం కరెక్ట్ గా లింక్ పెట్టండి. ఈ రోజు లింక్ సరిగా లేక 6 జాయిన్ కాలేకపోయారు. తిరుగుతూనే ఉందయ్యా అంటారు నేను ఫోన్ చేస్తా అంటే. కొంచెం కరెక్ట్ గా లింక్ పెట్టండి అయ్యా. లింక్ టైంకి పెడితే వాళ్ళు జాయిన్ అవుతారు. ఒకసారి మికాయల్ అయ్య గారు ఉన్నారు, వారు ఎవరు? ఎవరండి? మికాయల్ అయ్య. మికాయల్ గారు ఉన్నారా? శ్రీరంగం గారు, వారు తల చూపిస్తున్నారు, కనబడరు. అయ్యా బిషప్ గారు, ఎనోష్ గారిని పిలవండి, పరిచయం చేసుకో. ఎవరండి? సల్మాన్ రాజు గారు. ఎవరిని పిలవాలండి? ఎనోష్ రాజు గారు ఉన్నారా? ఎనోష్ రాజు గారు రాజమండ్రి ఉన్నారు సార్.
ఉన్నారా సార్? శ్రీనివాసరాజు గారు రాజమండ్రి లేరు సార్. రమణారావు గారు లేరు. పర్వాలేదు. రైట్. మరి సాల్మన్ రాజు గారు బాబాయ్ ప్రేజ్ లార్డ్ అందరికి ప్రేయర్ చేయండి. రైట్, ప్రేజ్ చేయమంటారా? ఓకే, అంతేగా సార్? లాస్ట్ ప్రేయర్ ప్రేయర్ చేసి నెక్స్ట్ వీక్. ఈ రోజు రాని వాళ్ళకి నెక్స్ట్ వీక్ ఛాన్స్ ఉంటది. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఈ సాయంత్రం వేళ సమయంలో కొన్ని గంటలు ప్రభాని సన్నిధి గడుపుతున్నాం. ఒక గడి గడుపుట 1000 గడియలతో సమానము, ఒక దినం గడుపుట 1000 దినములతో సమానం అని మీ వాక్యంలో సెలవిచ్చి ఉన్నాం. మరి సేవకులుగా, దైవజనులుగా ప్రభా, మరి తండ్రి నీకు వందనాలు. ఇప్పుడు దాకా నిన్ను తెలుసుకోవటానికి, నీ సత్యమును గ్రహించటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్చబడ్డాయి, ఏ విధంగా నువ్వు వాటిని ప్రభా సంపూర్తి చేసావో, ఏ విధంగా తండ్రి నీకు వందనాలు ప్రభా వాక్యమును ప్రభా ప్రకటించాలో నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. తోమా అని ప్రభా, మరి భారతదేశానికి నీ తండ్రి నీ శిష్యులు అపోస్తులైన ప్రభా తోమా గారిని మొదటిగా భారతదేశానికి తోడుకొని వచ్చి అతని ద్వారా భారతదేశంలో ప్రభా మరి తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభా ప్రజలకు సువార్తను అందింపచేసి ఇప్పుడు భారతీయులందరూ ప్రభా సువార్తను తెలుసుకోవటానికి, రక్షకుని గ్రహించటానికి మీరు చేసిన తండ్రి గొప్ప కార్యమును బట్టి, ఆయన ప్రారంభించిన 7 సంఘాలు ప్రభా తండ్రి నీకు వందనాలు. ఆ 7 సంఘాలను ప్రభా మాకు పరిచయం చేసిన విధానం బట్టి వందనాలు. మరి దినం వాక్యం చెప్పిన మరి తండ్రి దాసులు ప్రభా దైవజనులు సురేష్ మనోహరం గారికి మంచి ఆరోగ్యము దయచేయండి తండ్రి. శక్తి బలము తండ్రి నీకు వందనాలు. నీ ఆత్మాభిషేకము దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలానే ప్రభా మరి తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభా. క్రిస్టియన్ పీస్ మేకర్స్ ప్రభా ప్రెసిడెంట్ గా ప్రభా తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి ఉన్న ప్రభా బిషప్ విల్సన్ సింగం అంకుల్కి, అలానే వైస్ ప్రెసిడెంట్ అయిన ప్రభా మరి బిషప్ ప్రభా నీకు వందనాలు తండ్రి. భాస్కర్ గారికి తండ్రి నీకు వందనాలు తండ్రి. తండ్రి నీకు వందనాలు. మిగతా ఉన్న ప్రభా ప్యానల్లో కమిటీలో ఉన్న ప్రభా మిగతా వారందరికీ మంచి ఆరోగ్యము తండ్రి, శక్తి బలము దయచేయమని అడుగుతూ ఉన్నాం. వారు చేసిన పరిచయం దీవించండి. వారి ద్వారా నడిపించబడుతున్న ప్రభా ఈ క్రిస్టియన్ పీస్ మేకర్స్ ప్రభా నీకు వందనాలు తండ్రి. ఆర్గనైజేషన్ ని ఇంకా వర్ధిలింపు చేయండి ప్రభా. కేవలం హైదరాబాద్ పట్టణం కాకుండా తండ్రి తెలంగాణలో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్ కి అది ప్రభా ఎక్స్పాండ్ చేయబడి అక్కడ ప్రభా అనేక మంది సేవకులు ప్రభా కమిటీలో జాయిన్ అయ్యి ప్రభా ఆ ప్రాంతాల్లో తండ్రి నీకు వందనాలు తండ్రి. క్రైస్తవులకు ప్రభా, అలానే ప్రభా క్రైస్తవుల తండ్రి ప్రభా మిగతా తండ్రి ప్రభా మతస్థులకు ప్రభా తండ్రి సమాధానమును ప్రభా పంచటానికి తండ్రి వీరిని నాయకులుగా మీరు ఎంచుకున్నారు ప్రభా. వీరికి జ్ఞానమును, వివేకమును, సమయోచితమైన సహాయము దయచేయండి, వనరులు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగనే ప్రభా మరి ఆ రిజిస్ట్రేషన్ విషయంలో సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు. అది రిజిస్ట్రేషన్ జరిగించబడి ప్రభా తండ్రి అనేక మందికి ప్రభా ప్రెస్ నోట్ ద్వారా తండ్రి నీకు వందనాలు ప్రభా అనేక మంది తెలియపరచబడటానికి సహాయం చేయగలుగుతున్నాం. మరి తండ్రి మంగళవారం మొదలుకొని వచ్చే మంగళవారం వరకు తండ్రి నీకు వందనాలు. ఉన్న తండ్రి సేవకులను, వారి పరిచర్యలను, వారి కుటుంబాలను దీవించి తండ్రి నీకే మహిమ చెల్లిస్తూ మేమందరము ప్రభా సాక్ష్య జీవితం కలిగి తండ్రి జీవించటానికి కృప చూపించమని అడుగుతూ సమస్తమైన మహిమ ఆరోపిస్తూ యేసునామమున అడుగుచున్నా నా ప్రియ తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఈ వారం అంతా తోడై వచ్చే వారం కలుసుకునేంత వరకు కాపాడి నడిపించును గాక. ఆమేన్. Registration will be done next week. Thank you so much everybody. God bless you all. అందరికి వందనాలయ్యా.